ములుగు జిల్లాలో అకాల వర్షానికి రైతన్న ఆగమయ్యాడు. ఈదురుగాలులతో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. వాజేడు, వెంకటాపురం మండలాల్లో కల్లాల్లో మిర్చి తడిసి ముద్దయింది. గోవిందరావుపేట మండలంలో దెబ్బతిన్న వరి పొలాలను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి కంకులు పూర్తిగా రారిపోయాయి. బాధిత రైతులను కలిసి మంత్రి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అటు పంట నష్టాన్ని అంచనా వేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ములుగు జిల్లా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురము, అదేవిధంగా గోవిందరావుపేట మండలాల్లో రాళ్ల వర్షం, ఈదురుగాళ్ల కారణంగా వరి పొలాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మంత్రి సీతక్క ఉదయమే అధికారులను వెంటబెట్టుకొని పంట పొలాలను సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామంటూ కూడా భరోసాను ఇవ్వడం జరిగింది. 600 పైగా ఎకరాల లోపల మిర్చి పంట ఆ కళ్ళ లోపల తడిసి ముద్దైందంటూ కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానంగా వరి పొలాలు దాదాపు 1200 ఎకరాల లోపల వరి పంట పూర్తిగా నేలమట్టమైనట్లుగా కూడా అధికారులు అంచనా వేశారు. దాంతో పాటుగా మామిడి తోటలు ఈదురుగాలులు వచ్చినటువంటి ఆ రాళ్ల వర్షం కారణంగా కూడా పూర్తిగా మామిడి పిందెలు నేల రాలి దాదాపు 800 ఎకరాల లోపల ఉన్నటువంటి ఆ మామిడి తోటలు కూడా డ్యామేజ్ అయ్యాయంటూ కూడా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్తో మాట్లాడి పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని సర్వే చేసి అంచనాలు ప్రభుత్వానికి అందజేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతము అగ్రికల్చర్ అధికారులు ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలము, వాజేడు, వెంకటాపూర్, అదేవిధంగా ఏటూరు నాగరం, తాడ్బాయి మండలం లోపల ప్రస్తుతం సర్వే అయితే కొనసాగుతోంది. జనగామ, భూపాలపల్లి జిల్లా లోపల వర్ష ప్రభావం ఎక్కువ లేకున్నా ప్రధానంగా ఈ యొక్క వర్ష ప్రభావము రాళ్లవానతో కూడినటువంటి ఈదురుగాళ్ల ప్రభావము ములుగు జిల్లాపైనే అత్యధికంగా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి స్థాయి లోపల పంటల డ్యామేజ్ ఎంతవరకు జరిగిందనే దానిపై కూడా పూర్తి డేటా ఈ రోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు, తమ ప్రభుత్వం ఆదుకుంటుందంటూ మంత్రి సీతక్క రైతులను కోరిన పరిస్థితి. మరోవైపు ఈ యొక్క వాతావరణం ఇలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యం లోపల అధికారులు కూడా రైతులకు సగు సూచనలు చేసి కళ్ళలో ఉన్నటువంటి పంటను వెంటనే ఇళ్లలోకి తెచ్చుకోవాలి, సరైన టార్పాలిన్లు ఏర్పాటు చేసి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటూ కూడా సూచనలు చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఈ రోజున డ్యామేజ్ సంబంధించి ములుగు జిల్లా మాత్రమే భారీగా ఎఫెక్ట్ అయిందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయి డేటా కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంటల డ్యామేజ్ సంబంధించినటువంటి డేటా. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, ములుగు.